పాస్బుక్. కూర్చోండి ప్లీజ్ డౌన్. అక్కడే కూర్చోవాలి, లేకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి. తమ్ముళ్ళు కూర్చోండి, చెప్పింది వినాలి మీరు. అందరూ కూర్చోవాలి, మధ్యలో ఎవరు లేకూడదు. పక్క వచ్చేసేయండి, మీరు వినాలి. మీరు కూర్చోబోయా, చెప్తే వినవే. ఓకే, పట్టదారి పాస్ పుస్తకం ప్రభుత్వం. ఒక నిమిషం ఉండే, అందరూ కూర్చోండి. కొన్ని వేల మందిలో ఒక 10 మంది 20 మంది మీరు క్రమశిక్షణ లేకపోతే ఎట్లాయా మీకు అందరికీ? కసోబు అక్కడ కూర్చోండి, ఏంటి నష్టం ఏంటి? కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. నువ్వు కూడా బ్యాక్ అక్కడాక వెనక నుండే వాళ్ళకు బాగా కనపడాలి, అప్పుడే మీటింగ్ యొక్క మీనింగ్ ఉంటుంది. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా, మీకు కూడా చెప్పింది, వాళ్ళకే కాదు మీకు కూడా. కూర్చుంటే లేదంటే వెనక్కి వెళ్ళిపోండి. నిలబడుకునే బ్యాచ్ వెనకాల ఉండాలి ప్లీజ్. తమ్ముళ్ళు మీకే చెప్పేది, దండం పెట్టి చెప్తున్నా, క్యారీ ఆన్ సార్. వెనకాల అందరికి కనపడాలి. సార్, ప్రభుత్వం వారు మరి రీసర్వే కార్యక్రమం సందర్భంగా మంచి నాణ్యతతో కూడిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టదారి పాస్ పుస్తకాలని రైతులందరికీ అందించడానికి గాను 12 సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన పట్టదారి పాస్ పుస్తకాలను ముద్రించడం జరిగింది సార్. ఈ పేపరు కెమికల్ సెన్సిటైజర్ కలిగి, నాణ్యమైన ప్రమాణాలు కలిగి, యూవీ లైట్లు వేసినప్పుడు ప్రతి పేజీ కూడా చక్కగా మెరిసి డూప్లికేట్ తయారు చేయడానికి వీలు లేకుండా తయారు చేయడం జరిగింది సార్. బక్రమ్ ఫ్యాబ్రిక్ క్లాత్ తోటి పై భాగాన్ని గట్టిగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది మన్నికగా దృఢంగా ఉంటుంది. అట్లాగనే ఈ పాస్బుక్లో చూస్తే లోపల టాప్లో రైట్ సైడు ఎంబ్లం ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడా ఎంబ్లం ఒకటి ఉంటుంది. ఆ ఎంబ్లం కింద ప్రతి రైతుకి సంబంధించి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. ఆ యూనిక్ ఐడి నెంబర్ ద్వారా ఎవరు కూడా దాన్ని ఫోర్జరీ చేయడం కానీ డూప్లికేట్ తయారు చేయడం కానీ కుదరదు. తర్వాత సెక్యూర్డ్ విండో థ్రెడ్ ద్వారా ఏదైతే ప్రభుత్వ కరెన్సీ నోట్లపై ఉండిద్దో అటువంటి పేపర్ను ఈ పాస్బుక్లో ప్రతి పేజీలో కూడా అంటించి తయారు చేయడం జరిగింది. ఇది డూప్లికేట్ని కానీ ఫోర్జరీని కానీ నివారించడానికి ఉపయోగపడింది. అట్లాగనే దీంట్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. ఈ స్కానర్లో స్కాన్ చేస్తే ఈ బుక్లో ఉన్నటువంటి రైతుకు సంబంధించిన వివరాలు మొత్తం డీటెయిల్డ్గా మనకి కనపడతాయి. అట్లాగనే ఇది జిరాక్స్ తీసినప్పుడు కింద వైడ్ అనేది కనిపిస్తుంది. వైడ్ అంటే ఇది ఫోర్జరీ డూప్లికేట్ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగా నకిలీ పాస్ పుస్తకాలని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక అవకాశం ఉంది. 2వ పేజీలో చూస్తే ఒక రైతుకు సంబంధించినటువంటి భూ విస్తీర్ణాలు, సర్వే నంబరు, కొత్తగా వచ్చిన ఎల్పిఎం నంబరు, ఏ విధంగా ఈ భూమి సంక్రమించింది అనే వివరాలు నమోదై ఉంటాయి. 3వ పేజీలో ఇంగ్లీష్లో రైతుకు సంబంధించిన వివరాలన్నీ నమోదై ఉంటాయి. 4వ పేజీలో భూమికి సంబంధించిన వివరాలు ఇంగ్లీష్లో నమోదై ఉంటాయి. అట్లాగనే భూమికి సంబంధించిన భూపటము దాన్ని స్కాన్ చేస్తే ఎక్కడ ఉంది ఆ లొకేషన్ స్పష్టంగా నావిగేటర్ లాగా మనకి రూటు అనేది అర్థమవుతుంది. దీంతో రైతుకి ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య భూమి ఉన్నదని స్పష్టంగా ఎక్కడ ఉన్నా కూడా దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. అట్లాగనే లోపల పేజీల్లో ఈ దారం కూడా యూవీ లైట్ వేసినప్పుడు వెలుగుతూ ఉంటాయి. చాలా పటిష్టంగా తయారు చేసిన పట్టదారి పాస్బుక్. మరి ఇటువంటి పట్టదారి పాస్బుక్ని మనకు తయారు చేసి మరి ఈరోజు సూర్యపల్లి గ్రామంలో రైతులందరికీ అందించడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ